కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సూటిగా స్పష్టంగా 2 నిమిషాల్లో చెప్తున్నా అధ్యక్ష. నేను మాట్లాడబోయే అంశం సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహాకుట్ర. ఈ కుట్ర నేను మాట్లాడలేదు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకటకృష్ణతో స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లెవెల్ వచ్చే అంశాలని ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్ళీ భవిష్యత్తులో అవకాశం ఇస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి. చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈరోజు చెప్పలేదు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు. ఇది అవాస్తవం. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. కొన్ని లక్షల మందికి మేళ్లు జరిగాయి. నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష. ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని, వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహాకుట్ర అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను. ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా, స్పందించకుంటే ఎందుకు స్పందించలేదు, స్పందించి ఉంటే ఏం జరిగింది, దీని మీద తేల్చాలా. దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ రోజు 0 అవర్ ని రద్దు చేయండి. 0 అవర్ ని రద్దు చేసి సభలో ఉన్నటువంటి సభ్యుల అందరి అభిప్రాయాలు తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్న మాట వారు కొత్తగా ఇప్పుడు చెప్పే మాటలు కాదు, ఆనాడే చెప్పి ఉన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. 0 అవర్ కంటిన్యూ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని సెపరేట్ గా డీల్ చేద్దాం. దానికి 0 అవర్ ని క్యాన్సిల్ చేసేసి చేయవలసిన అవసరం. ఇక్కడ సమాధానాలు ఉండవండి. 0 అవర్ లో సమాధానాలు ఉండవు. దయచేసి సీనియర్ శాసనసభ్యులు బోనేల విజయచంద్ర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి పార్వతీపురం డిస్టిక్ యాంకా నుంచి ఒక పీజీ కాలేజ్ కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పటికీ కూడా విద్యార్థులు డిగ్రీ అయిన తర్వాత వైజాగ్ కానీ విజయనగరం కానీ అంటే 100 కిలోమీటర్లు లేదంటే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చదువుకోవాల్సిన అవసరం వస్తుంది. దాన్ని పీజీ కాలేజు ప్రాధాన్యతని, ఆవశ్యకతని గుర్తించాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే మా నియోజకవర్గంలో బాలిజీపేట అనే మండలం హెడ్ క్వార్టర్స్ నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ కూడా ఒక డిగ్రీ కాలేజ్ ఆవశ్యకతని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. డాక్టర్ పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఆదోని నియోజకవర్గం నుంచి నా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సమస్యని మీ ముందు పెట్టడానికి వచ్చాను.
గత 300 సంవత్సరాల పురాతనమైనటువంటి ఈద్గా అన్నది రంజాన్ కానీ బక్రీద్లో నమాజ్ చేయడానికి చాలా పవిత్రంగా భావిస్తారు అధ్యక్ష. అది పూర్తిగా శిథిలావస్థకు చేరిన సందర్భంలో కొత్తగా ఈద్గా నిర్మిస్తామని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ప్రామిస్ చేస్తా పోయినారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చినారు, లేదా తప్పుడు పత్రాలు ఇచ్చి మీకు 2.6 కోట్లు శాంక్షన్ అయినా అని చెప్పి అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేశారు అధ్యక్ష. దీన్ని సరిచేయాల్సిన అవసరం మనకందరికీ ఉంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో పేద ముస్లింస్ కోసం షాదీఖానా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ప్రభుత్వం పోగానే అర్ధాంతరంగా దాన్ని ఆపేశారు. దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. మిలాదు నబీ పండగ తప్పనిసరిగా ముస్లిం మైనారిటీలకి చాలా ముఖ్యమైన పండగ. ఆదోరిలో ముఖ్యంగా దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ముస్లిం మత పెద్దలకు సంబంధించిన అవశేషాలు, వెంట్రుకలు కానీ గోర్లు కానీ ప్రత్యేకంగా ప్రదర్శించే సందర్భం అధ్యక్ష. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మిరియాల శిరీషాదేవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ యొక్క పరిస్థితిని తెలియచేయాలనుకుంటున్నాను అధ్యక్ష. గత 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఇరిగేషన్ కోసం పట్టించుకున్న నాదులే లేడు అధ్యక్ష. ఎందుకంటే 1990లో కిర్రాపు ఆయనకట్ట అనేది ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. తర్వాత 2013-14లో డిపిఆర్ ప్రాజెక్ట్ కింద దానికి 35 కోట్ల బడ్జెట్తో ఎస్టిమేషన్ కూడా వేసాం అధ్యక్ష. కానీ ఆ 10 సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఒకవేళ అది కనుక నిర్మించినట్లయితే దాదాపుగా 60,000 ఎకరాల రైతులకు పంట పండుతుంది అధ్యక్ష. తద్వారా ఆ చుట్టుపక్కల 20 గ్రామాల వరకు కూడా సాగునీరు, త్రాగునీరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత అదేవిధంగా కన్నేరు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉంది అధ్యక్ష. దానికి కూడా సేమ్ ఇదే పరిస్థితి. దాన్ని కూడా నిర్మించినట్లయితే అక్కడ రైతులకు కూడా క్షేమంగా వాళ్ళ యొక్క పంటను పండించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇకపోతే అక్కడ టోటల్గా మాకు 11 మండలాలకు కలిపి 16 మంది జేఈలు ఉండాల్సింది కాగా కేవలం 3 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అంటే 2 డిప్యూటేషన్ మీద, 1 పర్మనెంట్ గా ఉన్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది అధ్యక్ష. ఇక డిఈలు 4 ఉండాలి కానీ కేవలం 1 కూడా లేని పరిస్థితి. ఇంత దారుణంగా రంపచోడవరం నియోజకవర్గంలో టోటల్ గా ఇరిగేషన్ అనేది నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి పెద్దల ద్వారా మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. రంపచోడవరం నియోజకవర్గంలో ఈ ఏదైతే ఈ సాగునీరు అందించేటువంటి చెక్కులు, అదే చెక్ డ్యాములు, చెరువులు, ఇలా సాగునీటి బోర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా రిపేర్లో ఉన్నాయి కనుక అవి బాగు చేసి మా రైతులకి అక్కడ బాగు చేసినట్లయితే అక్కడ మా ఇళ్ల పక్క నుంచే నీరు పారుతుంది అధ్యక్ష. ఆ నీరు వచ్చేటువంటి నీరు ఏలూరు వరకు కూడా వెళ్తుంది. అక్కడ 2 పంటలు పండిస్తారు కానీ మా నియోజకవర్గంలో అంతా 1 పంటే అధ్యక్ష. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కానీ గిరిజనేతలకు కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల మా పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. కాబట్టి సంబంధిత మంత్రి వారికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, మా ప్రాంతాన్ని స్పెషల్ దృష్టిలో పెట్టుకొని 11 మండలాలు కనుక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఈశ్వరరావు గారు ఎచ్చెర్ల. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా లావేరు, జీసిగడం మండలాలు పూర్తిగా వ్యవసాయ ఆధారమైన మండలాలు అధ్యక్ష. వరి చేను, వరి, మొక్కజొన్న ఎక్కువగా పండించే ప్రాంతాలు అధ్యక్ష. ఈ ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రీ కానీ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుబడిదారులు ఎవరైనా వస్తే ఆ 2 మండలాల్లో మనం ప్రభుత్వం తరఫున ల్యాండ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి అటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చే ఇండస్ట్రీస్ ఏమైనా వస్తే మాకు ఈ 2 మండలాల్లో కేటాయించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.